వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. మరి గోబీ మంచూరియా తిని తిని విసిగిపోయిన వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. చీజీ రోస్టెడ్ కాలీఫ్లవర్ రెసిపీ చూపించేస్తాను. నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి, మీడియం సైజు. దానిలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి దాన్ని ఫ్లాట్గా ఒకసారి హాఫ్ చేశానండి, కాడలతో పాటు. అంటే మనకి ఫ్లవర్ ఉంటుంది, అలా అని మరీ ఎక్కువ ఇలాగ థిక్గా కూడా ఉండదు. సో ఫ్లాట్ అవుట్ కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే వాటర్ బాయిలింగ్కి పెట్టేశాను. దానిలో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. పసుపుకి చక్కటి కలర్ వస్తుంది. కాలీఫ్లవర్ బాయిల్ అయిపోయిన తర్వాత రఫ్గా ఒక 10 to 12 మినిట్స్ అయితే బాయిల్ చేసేసానండి. మరీ పేస్ట్ లాగా అయిపోవసం లేదు, కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. సో మన ఫ్రైయింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోయేలాగా ఇదని కొద్దిగా చేత్తోని ఇలాగా మీకు బ్రేక్ చేసి చూపిస్తాను. ఏ పాయింట్ వరకు బాయిల్ చేశానో ఇలా వస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కాలీఫ్లవర్ తీసి పక్కన పెట్టి కూల్ డౌన్ అవడానికి అయితే పెట్టేశానండి. మీన్ వైల్ నా ఎయిర్ ఫ్రైయర్ని లైనప్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవడానికి పెట్టేశాను. 180 degrees 3 మినిట్స్ అండి. మూవింగ్ ఆన్, నెక్స్ట్ స్టెప్ అయితే 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ ఆఫ్ మైదా పిండి వేసేసి దానిలోకి కొన్ని హర్బ్స్ యాడ్ చేసేయడమే అండి. నేను ఫస్ట్ అయితే ఆరిగానో యాడ్ చేస్తున్నాను. అగైన్ స్టోర్ బాట్, నో కొలాబరేషన్ అండి, ఇది ప్రమోషనల్ వీడియో కూడా కాదు, నేను యూజ్ చేసే ప్రోడక్ట్సే. కొద్దిగా ఆరిగానో, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను. దీనిలోకి మర్చిపోకుండా గార్లిక్ పౌడర్ అయితే యాడ్ చేయండి. చేసిన తర్వాత మన ఈ కార్న్ఫ్లవర్, మైదా అండ్ మనం ఇప్పుడు మిక్స్ చేసిన హర్బ్స్ అన్ని చక్కగా కలిసిపోయేలాగా ఒక్కసారి క్విక్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ దీనికి యాడ్ చేసి ఈ మిక్స్చర్ అంతా కాలీఫ్లవర్కి చక్కగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు స్పూన్ యూస్ చేశారా, ఫోర్క్ యూజ్ చేశారా, చేత్తో చేశారా, డజంట్ మ్యాటర్. కాకపోతే చక్కగా పిండి మొత్తం అంతా కోట్ అవ్వాలండి, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కాలీఫ్లవర్కి టేస్ట్ అయితే రాదు. దీనిపైన ఇంకా మనం ఏమి సాల్ట్ యాడ్ చేయవసరం లేదండి, బాయిలింగ్లో మనం సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి. నా ప్రీ హీట్ అయిపోయిందండి నా ఎయిర్ ఫ్రైయర్. దీనిలోకి నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ బైట్స్ అయితే ఉన్నాయి కదా, అవి నీట్గా ప్లేస్ చేసేసుకుంటున్నాను. చేతులు బర్న్ అవ్వకుండా అయితే చూసుకోండి, ప్రీ హీట్ చేసాం కదా అవన్నీ. ఓవర్ క్రౌడ్ చేయకుండా, ఎందుకంటే మనకి అన్ని కాలీఫ్లవర్ బైట్స్ చక్కగా ఈవెన్గా ఫ్రై అవ్వాలండి. సో ఓవర్ క్రౌడ్ చేయొద్దు, మీకు ఎంత స్పేస్ ఉందో అంతే పెట్టుకోండి. బ్యాచెస్ వైజ్ పెట్టేసుకోండి. నాకైతే ఒక బ్యాచ్లో అయిపోయింది, కొద్దిగానే చేస్తున్నానండి. సో ఇది అంతా నీట్గా ప్లేస్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి ఒక డ్రిజిల్ ఆఫ్ ఆయిల్ వేయండి. బికాస్ అంటే చక్కటి బర్న్ట్ కలర్ రావడానికని. దీన్ని వన్స్ అగైన్ 180 to 200 degrees టెంపరేచర్లో ఒక 20 to 25 మినిట్స్ అయితే దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలండి. బట్ 5 మినిట్స్కి ఒకసారి అంటే ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. సో అన్ని సైడ్స్ మన కాలీఫ్లవర్ ఈవెన్గా ఫ్రై అవి వస్తాయి. సో అండ్ ఒకటే సైడ్ అంత బర్న్ అయిపోయి ఒక సైడ్ అసలు కుక్ అవ్వకుండా అలా రాకుండా ఉంటాయండి. నీట్గా ఫ్లిప్ చేసినప్పుడు, ఫస్ట్ టైం ఫ్లిప్ చేసినప్పుడు ఇంకొకసారి డ్రిజిల్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఇందాకైతే మనం యాడ్ చేసిన ఆయిల్ ఓన్లీ పైన సైడ్ కదా, ఇప్పుడు బాటమ్ సైడ్కి కూడా కొద్దిగా ఫ్రై అవ్వడానికి చక్కగా బాగుంటుంది. ఒకసారి ఆయిల్ యాడ్ చేయండి, బట్ ఎవ్రీ 5 to 6 మినిట్స్కి తీసి చక్కగా ఫ్లిప్ చేస్తూ ఉండండి. చూసుకోండి ఎక్కడ బర్న్ అవ్వకుండా. బర్న్ అవుతుంది అన్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు దాన్ని అంటే స్టాప్ చేసేయచ్చు. బట్ రఫ్గా ఇప్పుడు మనం 20 మినిట్స్కి సెట్ చేసామండి, ఒక 15 or 14 మినిట్స్కి ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి ఏదైనా ఫ్లాట్ బేస్ ఉన్న ఎనీథింగ్ దాంతో ఒకసారి ఇలాగ ప్రెస్ చేయండి. సో అవన్నీ కొద్దిగా ఫ్లాట్ అయిపోతాయి. ఇప్పుడు చక్కగా అంటే క్రంచీగా కూడా అయ్యాయి, కొద్దిగా ఫ్రై కూడా అయ్యాయి కదా, ఈజీగా ఫ్లాట్ అవుతాయండి. దాని మీద మీకు కావాల్సినంత అంటే డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ చీజ్ యాడ్ చేసేసేయండి. అండ్ ఒక 10 మినిట్స్ తర్వాత మీరు చీజ్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే అలాగా ఎయిర్ ఫ్రైయర్లో ఉంచేసి బేక్ చేసేసేయండి, ఫ్రై చేసేసేయండి. చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయ్యి మన ఇది కాలీఫ్లవర్ అయితే చక్కగా ఫ్రై అయ్యి, ఇదండి మీరు ఇప్పుడు చూస్తే స్ట్రింగ్ ఆఫ్ చీజ్ చూసారు కదా, చాలా టేస్టీగా వస్తుందండి. మనకి ఈవినింగ్స్ అయితే ఇంకేం చేసుకోవాలని ఆలోచించవసరం లేదు. దీన్ని మేయో ఆర్ సాస్తో సర్వ్ చేసుకుని రిలీజ్ చేసేయడమే అండి. మరి నా నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.